హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే రోడ్ ట్రిప్లో సెకండ్ డే చూపిస్తున్నా అండి. ఇవాళ అయితే మంత్రాలయం టు గోకర్ణ చూపిస్తున్నా ఈరోజు. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయినామండి. రూమ్ కాల్ చేసేసి స్టార్ట్ అయినాము. ఇదైతే స్టీల్ బ్రిడ్జ్ అండి, మంత్రాలయం బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇది మనం పంచముఖి హనుమాన్ టెంపుల్కి వెళ్ళే రూట్లో కూడా ఉంటుంది ఈ బ్రిడ్జ్. అంటే ఈ బ్రిడ్జ్ నుంచే ఆ టెంపుల్కి వెళ్ళాలి, మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళలే ఆ టెంపుల్. తర్వాత ఇక్కడ 2-3 రూట్స్ ఉన్నాయండి. కొంచెం మంచి రూట్ మ్యాప్లో పెట్టేసుకొని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రూట్స్ చూపించినాయి మాకు. దగ్గరున్న ఆటో వాళ్ళని అడిగితే స్టేట్ రూట్ అయితే బాగుంటుంది, అదైతే ఊర్లో నుంచి వెళ్తుంది అన్నాక మేము స్టేట్ వెళ్ళాము. సో కొంచెం తెల్లవారింది, 6 అట్లా అయింది అన్నట్టు. ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, కొంచెం తెల్లవారి జర్నీ ఎక్కువ సాగుతూ ఉంటుంది. సో మరీ కొంచెం చీకటిగా ఉన్నప్పుడు అయితే రోడ్లు కరెక్ట్ తెలియదు కాబట్టి ఇంకో ఇక్కడ చూడండి అక్కడక్కడ ఇలా ఉండే. సో పల్లెటూరు సైడ్ నుంచి వెళ్తే ఇంకా రోడ్ బాగుండదేమో అనేసి మేము ఈ రోడ్ చూజ్ చేసుకున్నాము. ఇది కొంతవరకే ఉండండి, తర్వాత ముందుకెళ్తే రోడ్ బాగానే ఉంది. సో తర్వాత హైవే ఎక్కుతుంటాం అన్నట్టు. సో మనం నెక్స్ట్ బళ్ళారి వెళ్తాం అన్నట్టు. ఇక్కడ నుంచి మొత్తం అన్నీ విండ్ పవర్ జనరేట్ చేస్తే కదండి, ఇవే ఫ్యాన్సీ ఎక్కువ ఉంటాయి మొత్తం. సో అక్కడక్కడ స్టాచ్యూలు ఉంటే అట్లా చిన్నగా కవర్ చేశాను నేను. బళ్ళారికి వచ్చిన తర్వాత మాది గ్యాస్ కమ్ పెట్రోల్ కారు, ఎల్పిజి అన్నట్టు, సిఎన్జి కాదు. సో ఇక్కడ మేము ట్యాంక్ ఫుల్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాము. మధ్యలో దారిలో ఎక్కడ లేవండి. తర్వాత బళ్ళారిలోనే టిఫిన్ చేసేసి 8:30కి అట్లా స్టార్ట్ అయినాము. ఈ రోడ్లో అక్కడ కొంచెం వర్క్ నడుస్తుంది, అక్కడక్కడ కొంచెం సీసీ రోడ్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం ఫ్యాక్టరీలే అండి ఎక్కువ, మీకు కనిపిస్తున్నాయి కదా ముందు. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఎక్కువ ఫ్యాక్టరీ ఏరియా అన్నట్టు. ఇది JSW ఉంది కదండి, ఐడియా ఉండొచ్చు, స్టాక్ మార్కెట్లో కూడా ఉంటుంది అది. దానికి సంబంధించిన అన్ని ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. సో మెయిన్ బ్రాంచ్ అంట ఇది. స్టీలు, ఎనర్జీ, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీ అన్నీ ఉన్నాయి ఇక్కడే. అంటే పక్కకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో, కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాయి మొత్తం ఒక 4-5 దాకా కనిపించినాయి మాకు. సో అది నేను బ్యాక్ సైడ్లో కూర్చునేసరికి వీడియో కొంచెం క్లియర్గా కనిపించలేదు. ఇవన్నీ అవే అండి, ఫ్యాక్టరీసే. ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఫ్యాక్టరీస్ అయితే. ఈ రోడ్ దాటిన తర్వాతనైతే రోడ్ ఇంకా బాగుంటుంది. సో మంత్రాలయం టు గోకర్ణ అయితే మేము ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను కదండి, వెళ్ళేసరికి అయితే 3:30 అయింది. ఒక 9 అవర్స్ జర్నీ ఈజీగా ఉంటుంది. ఇంకా మధ్యలో మనం టిఫిన్కి లంచ్కి ఆగితే ఇంకా 1 అవర్ 1.5 అవర్, మళ్ళీ కార్ కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కాబట్టి మేము వెళ్ళేసరికి 3:30 అట్లా అయింది. ఈ విండి ఇంకా కొంచెం దగ్గర తీస్తా అని మళ్ళీ తీసానండి. ఈ జర్నీ మొత్తంలో ఎక్కువ ఇవే కనిపిస్తూ ఉంటాయి మనకి. తర్వాత ఒక రివర్ ఉంది పక్కకి, మనకి ఇప్పుడు ఒక టన్నెల్ వస్తూ ఉంటుంది. బాగుంది రోడ్డు, వ్యూ, పిక్స్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ. దీని తర్వాత మొత్తం మనది హైవే మీదనే ఉంటుంది, దాని తర్వాత మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది. సో అందుకోసమే ఈ జర్నీ నైట్ టైం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వరకు కాదండి, ఫారెస్ట్లో అయితే నైట్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది కొంచెం డేలా చూసుకునేలాగానే వెళ్తే మనకు కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ రూట్ వరకే అండి. అటు మనకు కొంచెం ఫుడ్ మధ్యలో దొరుకుతాయి, కానీ ఇట్లా స్నాక్స్ కానీ టీ కానీ ఏం దొరకవు.
సో పిల్లలు ఉంటే ఏమన్నా ఎక్కువ పెట్టేసుకొని ఇక్కడ నుంచి కార్లో తినడానికి వెళ్ళాలి. ఇది ఫారెస్ట్. రోడ్ పెద్దగానే ఉంటుంది, పెద్ద కర్వ్లు ఏమి ఉండవు. ఇక్కడ కొంచెం డిస్టెన్స్ దాకా ఇట్లా మొత్తం ఒక 70 దాకా ఉంటా ఉంటుంది. ఇందులోనే మధ్యలో ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంది అనే వరకు మేము లంచ్ చేసాము. లంచ్ చేసే టైంకి 1:30 అట్లా అయినట్టుందండి. ఇదంతా బాగుంటుంది, కంప్లీట్ ఫారెస్టే. వెహికల్స్ కూడా ఎక్కువనే వస్తాయి, లారీలు వెహికల్స్ అన్నీ ఎక్కువనే ఉన్నాయి. కొంచెం నైట్ టైం అయితే ఇది కొంచెం భయంగా ఉంటుంది అన్నట్టు. ఈ రోడ్కి పెద్ద కరువులు లేవు, ముందొచ్చే రోడ్కి అయితే కొంచెం కరువుస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు టర్నింగ్లో. మేము వస్తా అంటే ఒక 2-3 కార్స్ అండ్ లారీలు అయితే కంట్రోల్ కాక యాక్సిడెంట్లు కూడా అయినాయి. సో డే టైం చేయడమే బెటర్ అన్నట్టు కొంచెం జర్నీ. ఇంకా లంచ్ కాగినామని చెప్పాను కానీ ఈ హోటల్ది నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేప్పుడు చెప్తా. తాలి ఉన్న పన్నీర్ బటర్ మసాలా చెప్పేసుకొని తిన్నాము. ఓకే బాగా సూపర్గా, ఏం లేదు బ్యాడ్గా లేదు. ఈ రోడే అండి నేను చెప్పింది. కొంచెం ఘాట్ రోడ్ లాగా టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. సో కంట్రోల్ చేయకపోతే కొంచెం మిస్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగానే నడపాలి. ఇది కొంచెం డిస్టెన్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ అట్లా గోకర్ణ రూట్కి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక రోడ్ ఉంది. అది కొంచెం ఇంకా గుంతలు కూడా ఉంది ఆ రోడ్డు. సో ఇలా ఉంటుంది మొత్తం రోడ్డు. ఈ ఏరియాని, ఈ ఫారెస్ట్ ఏది కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ రూట్లో. సో నెక్స్ట్ ఇంకా వెళ్ళి రూమ్ తీసేసుకొని, రూమ్ కూడా చూపెట్టడం మర్చిపోయానండి. సో అక్కడ ప్రైస్ మేము టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నాము. 1100కి తీసుకున్నామండి. ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసేసి మహాబలేశ్వరం టెంపుల్, అలాగే వినాయకుడి ఉంటుంది గణేష్ టెంపుల్, 2 దర్శనం చేసేసుకొని బీచ్ దగ్గరకు వచ్చేసినాము. టెంపుల్లోనైతే డ్రెస్ కోడ్ పక్కా అండి. అమ్మాయిలైతే శారీ ఆర్ చుడిదార్ అయినా వేసుకోవాలి. బాయ్స్ అయితే పక్కా పంచ కట్టేసుకొని షర్ట్స్ తీసేయాలి. చిన్నపిల్లలకైనా కానీ పాయింట్స్ అట్లా వేసేసుకుంటే వాళ్ళు అలో చేయట్లేదు. కొంచెం నీ వరకు డ్రెస్ ఉండేలాగా వేసుకుంటేనే అలో చేస్తున్నారు. మధ్యలోకి వచ్చిన తర్వాత కూడా స్టాప్ చేసి పక్కకి వెళ్ళమంటున్నారు. సో కొంచెం ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ చుడిదార్ అయినా వేసుకొని వెళ్తే బెటర్ అన్నట్టు. అంతే అండి ఈరోజు వీడియో. నైట్ ఇవి తినేసి రూమ్కి వెళ్ళేసి పడుకున్నాం. థ్యాంక్ యూ.